నా చెల్లికి అండగా నిలుస్తా, చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం, ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తాం. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఓదార్చారు, ఉపేక్షించమని ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్దన్కు మంత్రి లోకేష్ ఫోన్ చేశారు. బాధితురాల ఆరోగ్యంపై వాకప్ చేశారు. అక్కడే ఉన్న మంత్రి మండుపల్లి రాంప్రసాద్ రెడ్డితో కూడా లోకేష్ మాట్లాడారు. గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పరీక్షించాల్సిందిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి లోకేష్ సూచనలు చేశారు. ఆ సైకోను అరెస్ట్ చేయండి అని హోంమంత్రి గారు చెప్తున్నారు. ఆ సైకోను అరెస్ట్ చేయండి అని ఆమె చెప్పిద్ది, ముఖ్యమంత్రి గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు, అందరూ చెప్తారు. మరి ఎందుకు అట్లా? ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, జరిగినప్పుడు స్పందించడం, జరిగినప్పుడు ఆదుకోవడం, జరిగినప్పుడు అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేయడం ముఖ్యమంత్రి మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు అది కాదు కావాల్సింది. జరగకుండా చర్యలు తీసుకోవాలి. మీ వ్యవహార శైలి, మీ ఎత్తుగడలు, మీ మాటలు, మీరు చేస్తున్న రెడ్ బుక్ కామెంట్లు ఇగో ఇట్లాంటివి జరగకుండా తీసుకోవాలి. బహిరంగంగా చెప్పాలి మీరు. అది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన కార్యకర్త ఎవడైనా కానీ కటకటాల్లో పెట్టండి అని చెప్పాలి. మీరు పెడతారా? కిరణ్ రాయల పైన లక్ష్మీరెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసింది. జనసేన నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి. వారం రోజులైంది. ఫిర్యాదు చేస్తే జైపూర్ పోలీసులతో నేను అరెస్ట్ చేపిస్తానంటే అరెస్ట్ చేసి తీసిపోయారు. ఫిర్యాదు చేసినందుకు ఉల్టా ఆమె మీద నిన్న కంప్లైంట్ ఇచ్చారు, నిన్న ఒక కేసు నమోదు చేశారు. అంటే మీరు మరి ఎవరికి సపోర్ట్ ఇచ్చినట్టు? ఫిర్యాదు దారుడికి ఇస్తారా, ఎవరైతే అక్యూజ్డ్కి ఇస్తారా? అక్కడేమో అక్యూజ్డ్కి ఇస్తారా? అంటే మీ నాయకులు తప్పు చేసినప్పుడు ఒక రకంగా, ఇంకోటి తప్పు చేస్తే ఒక రకంగా వ్యవహరిస్తే ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఎన్ని నా చెల్లిని కాపాడతా, సైకోని శిక్షించాలి, ఇది అది అని ఈ మాటలు, ఆ సైకోని అరెస్ట్ చేయండి ఈ కాదు. జరక్కముందే వ్యవస్థ నడిపే వ్యక్తులుగా మీ మాటలు, మీ చేతలు, మీ వ్యవహారం అట్టుండాలి. కానీ అట్లా లేనందుకే జరుగుతుంది.